ఆచి చికెన్ మసాలా. ఏపీలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీల భర్తీ ఇప్పట్లో లేనట్టేనా? తాజాగా కేబినెట్ సమావేశంలో గవర్నర్ కోటా పదవుల భర్తీపై ప్రస్తావనే రాలేదా? గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక సీఎం చంద్రబాబుకు సవాల్గా మారిందా? ఇప్పటికే గవర్నర్ కోటాలో పెద్దల సభకు వెళ్లాలని దాదాపు 20 మంది నేతలు ఆశపడుతూ ఉండగా సీఎం చంద్రబాబు నిర్ణయంతో నేతలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఏపీలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీల భర్తీ ఎప్పుడు? ఈ విషయంపై పార్టీలో ఎలాంటి చర్చ జరుగుతుంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఆంధ్రప్రదేశ్లో గవర్నర్ కోటాలో పెద్దల సభకు వెళ్లాలని తెలుగు తమ్ముళ్లు ఎదురుచూస్తున్నారు. 2 పదవుల కోసం దాదాపు 20 మందికి పైగా ఆశావహులు లాబయింగ్ చేస్తున్నారు. ఇందులో ఉమ్మడి కృష్ణా జిల్లా నేతల జాబితా భారీగానే ఉన్నట్లు సమాచారం. కృష్ణా జిల్లా నుంచి వర్ల రామయ్య, దేవినేని ఉమా, వంగవీటి రాధా, టీటీ జనార్దన్, గొట్టిపాటి రామకృష్ణ, బుద్దా వెంకన్న పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే తాజాగా బుద్దా వెంకన్నకు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బాధ్యతలు అప్పగించడంతో ఆయన రేసుల నుంచి తప్పుకున్నట్లే అని తెలుగు తమ్ముళ్లు చెప్తున్నారు. మరోవైపు రేపల్లె నుంచి మోపిదేవి వెంకట్రమణ, కాకినాడ జిల్లా నుంచి మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు, ఎస్వీఎస్ఎన్ వర్మ ఎమ్మెల్సీ పదవిని ఆశిస్తున్నారు. ఇక రాయలసీమ నేతకు ఓ సీటును కేటాయించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇందులో రాయలసీమ నుంచి రేసులో రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి, తిప్పేస్వామి, బీటెక్ రవి, ప్రభాకర్ చౌదరి పేర్లు వినిపిస్తున్నాయి. కానీ ఆశావహుల జాబితా పెద్దగా ఉండటంతో ఎవరిని ఎంపిక చేయాలనే దానిపై సీఎం చంద్రబాబు మరింత సమయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తుంది. ప్రస్తుతం పరిస్థితులు చూస్తుంటే మాత్రం గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకం మరిన్ని రోజులు ఆలస్యమయ్యేలా కనిపిస్తుంది. 2 పదవుల కోసం 2 పేర్లను నామినేట్ చేసే పూర్తి అధికారం రాజ్యాంగబద్ధంగా కేబినెట్ ద్వారా ప్రభుత్వానికి ఉన్నప్పటికీ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. తాజాగా జరిగిన కేబినెట్ సమావేశంలో అసలు ఈ అంశంపై చర్చించలేదని తెలుస్తుంది. వాస్తవానికి రాజ్యాంగ నిబంధనల ప్రకారం ప్రభుత్వం నుంచి కేబినెట్ తీర్మాన రూపంలో సిఫారసు వెళ్లిన సమయం నుంచే ఆయా ఎమ్మెల్సీల 6 ఏళ్ల పదవీ కాలం లెక్కింపులోకి వస్తుంది. ఈ ప్రాసెస్ ఆలస్యమయ్యే కొద్దీ కొత్తగా వచ్చే వారికి పూర్తి 6 ఏళ్ల పదవీ కాలం లభించినప్పటికీ అధికారంలోకి వచ్చిన ప్రారంభంలోనే ఈ పదవులను ఖాళీగా ఉంచడం రాజకీయంగా సమర్థనీయమైన వ్యూహం కాదనే అభిప్రాయమూ ఉంది. చట్టసభల్లో నిరంతరం భాగస్వామ్య పార్టీల బలాన్ని, ప్రాతినిధ్యాన్ని పెంచుకోవాల్సిన సమయంలో ఈ నియామకాలను నాంచడం వల్ల ఆశావహుల్లో నిరాశ పెరుగుతుందనే తప్ప లబ్ధి ఉందనే చర్చ సైతం జరుగుతుంది. వాస్తవానికి గవర్నర్ కోటా ఎమ్మెల్సీ సీట్లు పరిమితంగా ఉన్నాయి. ఉన్నవి కేవలం 2 పోస్టులు మాత్రమే. దాంతో పక్కా సామాజిక, కళాత్మక, సేవా రంగాల నుంచి అభ్యర్థులను ఎంపిక చేయాల్సి రావటం వల్ల అభ్యర్థుల ఎంపిక సవాలుగా మారిందనే టాక్ వినిపిస్తుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండి పార్టీకి కష్టపడిన సీనియర్లు, సామాజిక సమీకరణాల్లో ప్రాధాన్యం దక్కని వర్గాలకు ఈ కోటా కింద అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుంది. గవర్నర్ కోటా సీట్లను ప్రభుత్వం నాంచడం వల్ల లీగల్, పొలిటికల్ ఇబ్బందులు కూడా ఎదురయ్యే అవకాశం ఉందనేది నిపుణుల హెచ్చరిక. అభ్యర్థుల ఎంపికల్లో రాజ్యాంగ నిబంధనలను పక్కాగా పాటించకపోతే న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉందని అంటున్నారు. అందుకే హడావిడిగా నిర్ణయం తీసుకోకుండా అర్హులైన నిపుణులను, సామాజిక సమీకరణాలను పక్కాగా కుదిర్చిన తర్వాతే త్వరలో జరిగే కేబినెట్ సమావేశంలో ఆమోదముద్ర వేయాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. మొత్తం మీద గవర్నర్ కోటాలో పెద్దల సభకు వెళ్లాలని భావిస్తున్న నేతలకు సీఎం చంద్రబాబు నిర్ణయం అగ్ని పరీక్షగా మారింది. ఈసారి 2 పదవులు తెలుగు తమ్ముళ్లకు దక్కే అవకాశం ఉండటంతో అధినేత నిర్ణయం కోసం ఆశావహులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. కానీ చంద్రబాబు మాత్రం అన్ని లెక్కలు వేసుకున్నాకే అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందని ముఖ్యమంత్రికి అత్యంత దగ్గరగా ఉండే వ్యక్తుల నుంచి వినిపిస్తున్న మాట. చూడాలి మరి ఎమ్మెల్సీ పదవుల భర్తీకి ఇంకెంత టైం పడుతుందో.